10 రాష్ట్రాలు 2 యూనియన్ టెరిటరీస్ లో ఒక 94 కాన్స్టిట్యున్సీస్ లో ఎన్నికలు అనేవి జరిగాయి. అయితే వీటిలో పోలింగ్ మాత్రం 93 కాన్స్టిట్యున్సీస్ లో జరిగింది. ఎందుకంటే ఆ మిగిలిన కాన్స్టిట్యున్సీ సూరత్, గుజరాత్. ఇప్పటికే సూరత్ మోడల్ గురించి దేశమంతటా ఒక చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఒక టెక్నికల్ కారణాల వల్ల సంతకాలు ఏవో మ్యాచ్ అవ్వలేదన్న కారణాల వల్ల డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతర పార్టీల ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరినీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి విత్డ్రా చేసేలాగా చేయడం తోటి బీజేపీ క్యాండిడేట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఒక లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రకటించడం జరిగింది. అంటే ఒక పార్టీ మరీ బలంగా తయారైపోయి ఒక దౌర్జన్యంతో కూడిన బలం వాళ్ళకు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజాస్వామ్యమే ఒక ప్రమాదంలో పడుతుంది, ఎన్నికలు జరగకుండానే అభ్యర్థులు ఎన్నిక అయిపోవడం అనేది మనకి కనిపిస్తుంది అనేది ఇది ఒక ప్రమాద సూచికగా మనం చూడాలి. అయితే పోలింగ్ విషయం చూసుకుంటే ఈ 94 కాన్స్టిట్యున్సీస్ కూడా ముఖ్యంగా మనం గమనించాల్సినది 2019లో వీటిలో 94లో 80 ఎన్డీఏ కూటమికే వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఉన్న సీట్ల కంటే పెంచుకునే అవకాశం